ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ షెఫీ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఐ హోప్ అందరూ బాగున్నారు. నేను చాలా బాగున్నాను. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ప్రెజెంట్ వచ్చి తిరుపతిలో ఎగ్జిబిషన్ అయితే ఓపెన్ అయిందనమాట. ఇది 1 వీక్ నుంచి ఓపెన్ అయ్యేసి రన్నింగ్ లో ఉంది. కానీ బట్ చాలా మందికి తెలియదు, నాకు కూడా తెలియదు. ఈ సైడ్ లో వెళ్తా ఉంటే సడన్లీ ఓపెన్ అయిందని తెలిసి నేనైతే వీడియో అయితే చేస్తున్నాను. మన తిరుపతి వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ప్రెజెంట్ ప్రతి ఒక్కరికి హాలిడేస్ అయితే ఇచ్చేసారనమాట. ఈ సమ్మర్లో ఈ ఎగ్జిబిషన్కి వెళ్ళాలనేసి ఎవరైనా అనుకుంటే దీని ప్రైస్ డీటెయిల్స్ ప్రతి ఒక్కటి లోపల ఎలా ఉంది అనేసి ప్రతి ఒక్కటి వీడియో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు చూపిస్తూ వెళ్తాను. ఎక్కడ స్కిప్ చేద్దాం చూడండి. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోద్దండి. ఇంకా లేట్ చేయడం లోపలికి వెళ్ళిపోతాం, పదండి. టికెట్ వచ్చి పర్ పర్సన్కి వచ్చి 50 రూపీస్ అనమాట. 3 years లోపల ఉంటే అంటే చిన్నపిల్లలకి అయితే టికెట్ అయితే అవసరం లేదు. 3 years దాటిన వాళ్ళకి 3 years నుంచి అయితే టికెట్ అయితే 50 రూపీస్ అనమాట. ఇంకా బైక్ పార్కింగ్కి వచ్చేసి 20 రూపీస్, ఆటోకి వచ్చేసి 30 రూపీస్, కారుకి వచ్చేసి 50 రూపీస్ అంటే పార్కింగ్ అనమాట ఛార్జెస్ తీసుకుంటారు. ఇప్పుడు టికెట్ అయితే తీసుకునేస్తే లోపలికి వెళ్ళేసి ఎలా ఉంది అంటే చూద్దాం, పదండి. ఓకేనా? ఇది లోపల అవెంజర్స్ అంటే ఒక రోబోటిక్స్ బొమ్మలు అయితే ఉంటాయంట. దాని లోపల అయితే వెళ్ళి చూడొచ్చు. పర్ పర్సన్ కి 30 రూపీస్ అంట. ఎంతసేపు అయినా మన టైం లిమిట్ అయితే లేదు, ఎంతసేపు అయినా అయితే లోపలికి అయితే వెళ్ళి చూడొచ్చు అనమాట.
ఇప్పటిదాకా మా షాపింగ్ ఆ ప్లేసెస్ అన్ని కవర్ చేసాము. ఇప్పుడు మెయిన్ ప్లేస్కి అయితే ఎంటర్ అవుతున్నాం అనమాట. ఇప్పుడు లోపల రైడ్స్ ఎలా ఉన్నాయి, ఏ రైడ్కి ఎంత కాస్ట్ ఏంటని చెప్పి ప్రతి ఒక్కటి లోపల ఒకసారి చూపిస్తాను. ఓకేనా? హర్రర్ హౌస్ వచ్చేసి 80 రూపీస్ అంట, జైంట్ వీల్ వచ్చేసి 120 రూపీస్ అంట టికెట్ పర్ పర్సన్కి. ఇప్పుడు వరకు అడల్ట్ రైడ్స్ అంటే పెద్దవాళ్ళ రైడ్స్ అయితే చూసాం అనమాట. ప్రతి ఒక్కటి 100 రూపీస్ ఉంది. ప్రతి రైడ్ 100 రూపీసే ఉంది. ఒక జైంట్ వీల్, బ్రేక్ డ్యాన్స్ ఈ రెండు 120 రూపీస్ అనమాట. తర్వాత వచ్చేసి గోస్ట్ హౌస్ ఉంది చూడండి, అది 80 రూపీస్. మిగతా ఏదైనా అడల్ట్ రైడు 100 రూపీస్ ఉందన్నమాట అడల్ట్ రైడ్స్. తర్వాత కార్ చిన్నపిల్లలది, అది కూడా 100 రూపీసే. ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి చిన్నపిల్లలు అనమాట. ఈ రైడ్స్ ఎన్ని ఉన్నాయి, దీని కాస్ట్ ఎంత ఉందో అది ఒకసారి చూద్దాం. ఓకేనా? చిన్నపిల్లల రైడ్ అయితే 70-80 రూపీసే ఉంది ప్రతి ఒక్క రైడు. ఒక కారు ఒక్కటే 100 రూపీస్, మిగతా అంతా 70-80 రూపీస్. ఇప్పుడు స్టాల్స్ చూద్దాం పదండి. స్టాల్స్ ఎక్కువ ఉన్నాయి కానీ ప్రైస్ పీక్స్లో ఉంది. మీరు బయట నుంచి ఏమైనా స్నాక్స్ తెచ్చుకోవాలనుకుంటే తెచ్చుకోండి, అలో ఉంది. మీరైతే బ్యాగ్స్లో పెట్టుకుని లోపలికి అయితే తీసుకెళ్ళిపోవచ్చు. ఓకే అండి, మొత్తం లోపల అయితే చూపించాను అయితే క్లియర్గా నేనైతే అనుకుంటున్నాను. ప్రతి ఒక్కటి ఇండియట్గా చెప్పాను నేనైతే అనుకుంటున్నాను. టైమింగ్ వచ్చేసి ఈవినింగ్ 5 to నైట్ 10 వరకు అయితే ఉంటుంది. 2 months వరకు అయితే ఉంటుందంట. అంటే ఇప్పుడు ఏప్రిల్ కాబట్టి ఏప్రిల్, మే, జూన్ ఎండింగ్ వరకు అయితే ఉంటుందంట మేబీ ఇది. తర్వాత వచ్చేసి లోపల ఎవరైనా అర్జెంట్గా వెళ్ళాలంటే వాష్రూమ్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి, లేడీస్ కానీ జెంట్స్ కానీ ప్రాబ్లం అయితే ఏం లేదు. టికెట్ ప్రైస్ అయితే ప్రతి ఒక్కటి మీకు ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను చూడండి. పర్ అడల్ట్కి వచ్చేసి 50 రూపీస్ అనమాట. ఒకవేళ తక్కువ ఏజ్ అంటే 3 years కంటే బిలో ఉంటే వాళ్ళకి టికెట్ అయితే అవసరం లేదంట. ఇది లొకేషన్ అయితే ప్రతి ఒక్కరు తెలుసు, డివిఆర్ హాస్పిటల్. ఇప్పుడు ఎగ్జిబిషన్ పెడతా చూడండి, అదే లొకేషన్లో పెట్టున్నారు ఈసారి కూడా. లొకేషన్ డీటెయిల్స్ కావాలి, లింక్ అయితే నేను కింద పెడతాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా గూగుల్ మ్యాప్లో చూసుకుంటే అయితే వచ్చేయచ్చు అనమాట. క్లియర్ కట్గా ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసాను అయితే అనుకుంటున్నాను. వాళ్ళు నచ్చుంటే లైక్ చేసి మోటివేట్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియో దొరుకుతాం. అంతవరకు అందరికి బాయ్, థ్యాంక్ యూ సో మచ్.